ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ మాట కామాట పున్నమి చాలా అదృష్టవంతురాలు. ఏ మాత్రం బాధ కలిగినా చూసుకోవడానికి పృథ్వీ ఉన్నాడు. నాకు నమ్మగుడున్నాడు. ఏం లాభం? అయ్యో, అమ్మమ్మ గారి గొంతులో ఏదో అడ్డుపడినట్టుంది. అందుకే ఇలా దగ్గుతున్నారు. అక్క, అమ్మమ్మ గారి మెడ ముందుకు వంచి వీపు మీద గుద్దు. ఏంటి, అమ్మమ్మ గారిని నేను కొట్టాలా? అవునక్క, అప్పుడే గొంతులో ఇరుక్కున్నది బయటకు వస్తుంది. త్వరగా. అమ్మమ్మ, కొంచెం ముందుకు వంగండి. అత్తయ్య గారు మంచినీళ్ళు తాగండి. నానమ్మ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే ఊపిరాడుతోంది. ఇప్పటి వరకు చాలా కష్టమైంది. ఇదంతా పున్నమి గొప్పతనమే. థ్యాంక్స్ పున్నమి, నువ్వు చెప్పడం వల్లే అమ్మమ్మ వీప్ మీద అంత గట్టిగా కొట్టాను. గొంతులో ఉన్నది బయటకొచ్చేసింది. బయటికి రావడం కాదు, నీ దెబ్బకి వెన్నుపూస విరిగినంత పనైంది. అది కొట్టమంటే మాత్రం రాళ్లు కొట్టేదానిలాగా అంత గట్టిగా కొడతావా? అంటే ఫస్ట్ టైం కదా అమ్మమ్మ గారు, ఎక్కువ తక్కువలు తెలియలేదు. ఈసారి చూసుకొని కొడతానులే. ఆఘోరించావులే. రా పున్నమి, మనం వెళ్ళి టిఫిన్ చేద్దాం. పృథ్వీ ఆగో. మీరు కూడా వచ్చి టేబుల్ మీద కూర్చోండి. ఈ రోజు నుంచి మీరు కూడా టేబుల్ పైనే కూర్చొని తినండి. పున్నమి కూడానా? మీరు అంటే ఇంకెవరు అనుకున్నావు? సరే నానమ్మ. పున్నమి రా. వీపు మీద కొడితే పున్నమికి కటాక్షం ఉంటుందని తెలిస్తే వీపు విమానం మూత మోగించేదాన్ని. ఊరుకో భాగ్యం. ఏమిటే వాగుతున్నావు? మంచి మనసుతో అర్థం చేసుకోవడంలో మీ తర్వాత ఎవరైనా అంటున్నాను అమ్మమ్మగారు. ఏడ్చావులే. తిను. ఇదేంటి కొత్తగా టేబుల్ మీద కూర్చొని తింటుంది? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు శృతి. పున్నమి, శృతి, నువ్వు ఆలస్యంగా రావడం వల్ల మంచి సీన్ మిస్ అయ్యావు. తర్వాత పిన్ని గారిని అడిగి తెలుసుకో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సరే కూర్చో, తిను. నాకు ఆకలిగా లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.